ప్రస్తుతానికి మనం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో అవుతున్నాం. మనతో ఉమ్మడి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం. నమస్తే అండి. క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ప్రజల నుంచి చాలా మంచి స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా ప్రజల పక్షాన నుండి పోరాడడం కావచ్చు, ప్రజలకి ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించడం వల్ల ప్రజలు ఇప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడుతున్నారు. ఏదైతే ఈ 5 ఏళ్ల పాటు విధ్వంసకర పాలనకు విసిగిపోయిన ప్రజలు ఎన్నికల కోసం రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలే ముందుగా ఎదురు చూస్తూ ఈ ఎన్నికలు వచ్చిన తర్వాతే మాకు ఒక విముక్తి దొరుకుతుంది, ఈ ఎన్నికల ద్వారా ఒక కొత్త పాలన వస్తుందని ఆశాభావంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇక్కడ ఆల్రెడీ వనిత అంటే ఒక మా హోంమంత్రి ఉన్నారు. ఆవిడని ఎదుర్కోవడం మీ వల్ల అవుతుందంట? ప్రజాబలం ఉన్నప్పుడు ఎవరినైనా ఎదుర్కోగలుగుతామండి. ప్రజలకి అనుకూలంగా లేని పాలన చేసినప్పుడు, ప్రజా వ్యతిరేకత పాలన చేసినప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా నేల కొరుకుతారండి. చాలామంది చరిత్రలో చూసాం. ఈరోజు ఇది మొదటిది కాదు, చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళంతా నేల కూలారు. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక పాలన వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికీ గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపులుగా ఏర్పడిందని అయితే షికారులు కొడుతుంది. దాన్ని మీరు ఎంతవరకు నియంత్రించగలిగారు? మీరు ఒకసారి గమనించండి. ఒక్కసారి మళ్ళీ గోపాలపురం నియోజకవర్గం అంతా తిరగండి. గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అంతా ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే ఉమ్మడి కుటుంబంగా ఒక ఐక్యతతో ముందుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవండి. అందరం కూడా ఒకటే కుటుంబం. ప్రతి ఇంటిలో కూడా, ప్రతి ఊరిలో కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయండి. ఆ భేదాభిప్రాయాల్ని తొలగించుకుని ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళాలి తప్ప ఎక్కడికక్కడే గ్రూపులుగా విడిపోయే ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదండి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు మాకు ఏకైక శత్రువు వైసీపీ. మేమందరం ఒకే వేదిక నుంచి ఒకే కుటుంబంలాగా ఐక్యతతో వైసీపీ మీద యుద్ధం చేయబోతున్నాం. అయితే మీ సీటు తెలుగుదేశం ఇక్కడ గోపాలపురం నియోజకవర్గం సీటు కోసం ఎన్నో ప్రయత్నాలు చాలామంది చేశారు. చివరకు మిమ్మల్ని వరించింది. దీని అంతటికీ కారణం వెనకాల లోకేష్ బాబు ఉన్నాడని ప్రచారం చేస్తుంది. అది నిజమేనా? అంటే నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి అండ మెండుగా ఉంది. వాళ్ళ ఇద్దరి యొక్క దీవెనలతో, ఆశీస్సులతో నేను ఈ స్థాయికి రాగలిగాను. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు అండగా ఉంటారు. కానీ ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో ఇది సర్వసాధారణం. ఒక ఎమ్మెల్యే సీటు కోసం అందరూ ప్రయత్నాలు చేస్తాం. తెలుగుదేశం పార్టీలో కూడా అలాంటివి జరుగుతాయి. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అందరం కూడా అదే విధానంలో ముందుకెళ్ళిపోతాం తప్ప ఇక్కడ భేదాభిప్రాయాలు ఉండవండి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలే శిరోధారి మా అందరికీ. కాబట్టి ప్రయత్నాలు జరుగుండొచ్చు, కానీ అందరం ఇప్పుడు ఒకే కుటుంబంలాగా ఆయన యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. అయితే ఈ గోపాలపురం నియోజకవర్గంలో ప్రతి విలేజ్ మీరు తిరుగుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా సమస్యలు, ప్రజలు మీ దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకొస్తున్నారు? అంటే గోపాలపురం నియోజకవర్గం ఎక్కువ వెనకబాటుతనానికి గురైన నియోజకవర్గం అండి. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రైతులు ఉంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. రైతువారీ నియోజకవర్గం, రైతు కూలీలు, కార్మికులు, యువకులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా వెనకబడి ఉంది. కాబట్టి ప్రధానంగా మేము ఒకసారి వ్యవసాయాన్ని బలోపేతం చేసుకుంటూనే యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు సాగుతూ, అదే సందర్భంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ పాలన ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఇళ్ళు అనేది అందరి యొక్క కళ. ఇళ్ల స్థలాలను కల్పించి అందరికీ ఇళ్ళు అవకాశాలు కల్పించడం, అదేవిధంగా యువకులకు ఉద్యోగ కల్పన కల్పించడం, ఇక్కడుండే రైతులకి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం వాళ్ళకి అండగా నిలబడడం, అదేవిధంగా శ్రామికులు ఇక్కడ ఉపాధి లేక అనేక మంది శ్రామికులు వలస వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ప్రధాన లక్ష్యాలతో పనిచేయబోతున్నాం. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇదివరకు చేశాడు, చాలా అప్పులు చేశాడని మీ పార్టీ అంతా కూడా విమర్శింది. ఈ నేపథ్యంలో మీరు సూపర్ 6 కూడా పెట్టారు. అది లెక్క వేసుకున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అప్పులు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఆ అప్పులు చేయకుండా ప్రజలకు ఎలా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవం ఉందండి. 14 ఏళ్ల అపార అనుభవంతో ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సందర్భాన్ని ఒకసారి మనం పరిశీలించాలి. ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సంక్షేమం చేయలేదండి. చేశారు అనే భావాన్ని కలిగిస్తున్నారు. నిజానికి సంక్షేమం చేయలేదు ఆయన.
ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంలో 5 ఏళ్ల క్రితం వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఎంత, 5 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎంత కరెంటు బిల్లు కడుతున్నారు, 5 ఏళ్ల క్రితం నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, 5 ఏళ్ల క్రితం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు ఎలాగ ఉన్నాయి, 5 ఏళ్ల క్రితం ఇంటి పనులు కానీ చెత్త పనుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏంటి, 5 ఏళ్ల క్రితం మన యొక్క ఆదాయ వనరులు ఏంటి కుటుంబానికి, ఇప్పుడు ఏంటి, ఇలా మీరు ప్రతిదాన్ని బేరీజు వేసుకుంటే ఆయన మోసం చేశాడు. పైగా ఈ చేస్తున్న దాంట్లో కూడా మనల్ని ఉన్న ఆస్తుల్ని అప్పులు పెట్టి తాకట్లు పెట్టి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాని సందర్భంలో ఆయన అరాకొరా చేసి సంక్షేమంగా ఒక భ్రమ కల్పించారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్దేశం ఏంటంటే సంపదను సృష్టించి పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ ఆదాయ వనరులు పెంచి ఆ సృష్టించబడిన సంపదను పంచడం ద్వారా పేదలకి సంక్షేమం చేయాలనుకుంటున్నాం. రెండిట్లకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రారంభించే నాటికి 3.5 లక్షల కోట్ల అప్పు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున 12 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. దీన్ని అభివృద్ధి అంటామా, దీన్ని సంక్షేమం అంటామా? భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం? ఈ అప్పులు మొత్తాన్ని తీర్చుతూ ఇక్కడ సంపదను సృష్టించి ఆ సృష్టించిన సంపదని మనం పేదలకు పంచుతూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అయితే చివరిగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి మేము ఆల్రెడీ ప్రజల్లోకి బలంగా తిరుగుతున్నాం, ప్రజల యొక్క ఆశీస్సులు పొందాం, ప్రజలు మమ్మల్ని నమ్మారు, ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు. అయినప్పటికీ మరొక్కసారి ప్రజలందరికీ విన్నపం, ప్రజలారా మీరు ఇక్కడ నాయకత్వాన్ని చూశారు, ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి ఓడిపోతారని తెలిసి కొవ్వూరు పంపడం, కొవ్వూరులో నెగ్గిన వ్యక్తి అక్కడ ఓడిపోతారు కాబట్టి ఇక్కడ పంపించడం, ప్రజలను ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మళ్ళీ గెలవాలనే ఒక ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా మన పల్లెల్లో అభివృద్ధి చూడండి, 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి చూడండి. మన ఇంటి ముందు ఉన్న సిమెంట్ రోడ్లు తెలుగుదేశం పాలన వేశారు, డ్రైనేజీలు తెలుగుదేశం పాలన జరిగింది, మన ఇంట్లో ఉన్న టాయిలెట్స్ నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ, మన ఇంటి ముందు ఉన్న ఎల్ఈడి లైట్లు కావచ్చు, మన గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలు కావచ్చు, అంగన్వాడీ భవనాలు కావచ్చు, ఇలా నిజమైన అభివృద్ధి అంటే ఏమిటి అని తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది. మరి 5 ఏళ్ల పాటు వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో మీ గ్రామాల్లో మీరే ఒకసారి పరిశీలించుకోండి. అయితే మేము ఒకటే మిమ్మల్ని వేడుకుంటున్నాం, మనకు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ పాలన ఒక మంచి మేనిఫెస్టోని మీకు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు నిజమైన సంక్షేమం కాదు ఇది అని చెప్పి అసలైన సంక్షేమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు పోటీ చేస్తున్న నేను 20 నెలలుగా మీ మధ్యనే ఉన్నా, మీలా ఉన్నా, మీ సమస్యలను చూసా, మీ సమస్యను చూసి వాటిని అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకోవడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. ఆశీర్వదించండి. ఎన్నికల ముందు ఇక్కడ వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ వాళ్ళని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న వాళ్ళని, లేదు 2009లో ఇక్కడ నెగ్గి కొవ్వూరు వెళ్ళి మళ్ళీ కొవ్వూరులో 2019లో నెగ్గి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఓట్లు వేయించుకుని 2029లో ఎక్కడికి వెళ్తారు? ఇలాంటి జంపింగ్ జపాంగలు నమ్మకుండా అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ పాలన తెచ్చుకుందాం, అన్ని మతాలని సమదృష్టితో చూసి అన్ని సామాజిక వర్గాల్ని సమాజ స్థాపన కోసం కృషి చేసే పార్టీని గెలిపించమని, అవకాశం కల్పించమని వేడుకుంటున్నాను. చివరిగా వెంకటరాజు వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు? ఖచ్చితంగా అండి, ప్రజల ఆశీస్సులు నాకు బలంగా ఉన్నాయి, ప్రజలు నన్ను నమ్మారు. మద్దిపాటి వెంకటరాజుని వాళ్ళ కుటుంబ సభ్యునిగా, వాళ్ళ ఊరిలో బిడ్డగా నన్ను స్వీకరించారు, సొంతవాడిగా నన్ను ఆదరించారు, నన్ను ప్రేమించారు. కాబట్టి నాకింత జన ఆదరణ దొరుకుతుంది. మీరు చూడండి, ప్రతిరోజు కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు చూడండి, ర్యాలీలు చూడండి, ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క మద్దతుని తెలియజేస్తుంది, వాళ్ళకి నా పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్న తీరుని తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నా పక్షాన ఉన్నారు. మెజారిటీలు ఊహకు అందనంత పెద్ద ఎత్తున రాబోతుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 35,000 దాటుకుని 40,000 పైచిలకు మెజారిటీ ఉండబోతుంది. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి కాదు, వచ్చే ఎన్నికల్లో రాబోయే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చంద్రబాబు సంక్షేమం అంటే కూడా ప్రజలందరికీ కూడా తెలుస్తుందని మద్దిపాటి వెంకటరాజు అయితే మనతో చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో పొండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.